చాలా ఎంతమంది నమ్మకం ఉంటున్నారు దేవునికి. హల్లెలూయా. ఈరోజు నేను ఆరాధనలో క్లియర్గా చూసిన దేవుడు నిలబడి ఉండడాన్ని చూసిన క్లియర్గా. మన ముందట ఎదురుగా నిలబడి ఉన్నాడు. అసలు నేను కళ్ళు తెరవలేదు. అర్థమైందా? చూసినప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే అన్నీ నాకు తెలిసి అనుకుంటున్నారు చాలామంది. కానీ ఏం తెలియదని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు ఇంకా కొన్ని బయలుపరుస్తూ ఉంటాడు. నమ్మకమైన వారు. ఈరోజు లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. హల్లెలూయా. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్తుండగా మీరు ఉన్నవారు వేడుకుంటున్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసులు వీరికి దయచేయమని వేడుకుంటాం తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరు నీ బొమ్మను వేడుకుంటాం తండ్రి. వాక్యాన్ని విని గ్రహించే మనసు వారికి దయచేయమని వేడుకుంటాం తండ్రి. విసర్జించకుండా తండ్రి వారి హృదయంలో పెట్టుకునేలా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏంటంట? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువారు. మిక్కిలి అంటే ఎక్కువ. ఏంటిది? ఎక్కువ. ఎక్కువలో కొంచెం అంటే ఓ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాడు. కిరాణా షాప్ ఉన్నది. కిరాణా షాప్ చాలా సామాన్ ఉంటుంది. పనివాడికి యజమాని అప్పచెప్పి పోయిన అనుకోండి, సామాన్ లెక్కలేనంత సామాన్ ఉన్నది. అక్కడ ఎంత ఉన్నది? లెక్క లేని అంత సామాన్ ఉన్నది. ఆ సామాన్ వాళ్ళకి ఏదో పని ఉన్నది. ఆ పనిలో వేయండు, ఏదో ఒక రోజంతా వేయండు, ఏదో వేయండు. తర్వాత సాయంత్రం రాగానే ఏం చేయాలి? రూపాయికి రూపాయి లెక్క చెప్పి ఇవ్వాలి. అంటే అర్థమైందా? మిక్కిలి అంటే ఎక్కువ. అంత ఎక్కువలో ఉన్న వాళ్ళకి కొంచెం ఏమంటారు అంటే అంత ఉన్నది కదా, 100 రూపాయలు అక్కడ రూపాయి పోతే ఏమవుతుంది? రూపాయి తక్కువైంది ఏమవుతుంది? అవునా కదా? కొంచెం రూపాయి అనేది కొంచెం, 100 రూపాయలు అనేది ఎక్కువ. అర్థమవుతుందని చెప్పేది. ఎక్కువలో కొంచెం అంట. ఎంత ఉండాలి? కొంచెం. దేవుని వాక్యం చెప్తున్నాను. చాలా మంది ఆ కొంచెంలో నమ్మకంగా ఉండలేరు. ఏముండలేరు? ఏమైతుందిలే, నిర్లక్ష్య ధోరణి. ఏమనుకోవచ్చు దీన్ని? నిర్లక్ష్య ధోరణి అని కూడా మనం అనుకోవచ్చు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు? ఆ కొంచెం ఏమవుతుంది? ఎక్కువ అయిపోతుంది. అంత పెద్దది కాకుండా ఇంకా పెద్దగా అప్పైపోవడానికి ఎక్కువ ఉంటుంది. ఆ కొంచెంలో నేను నమ్మకం తప్పితే ఏమవుతుందట? మిక్కిలి అది కూడా మొత్తం పోతావు. ఒకవేళ నువ్వు దొరికావనుకో, ఆ రూపాయి తక్కువ చేస్తున్నావు అని దొరికిందనుకో. నాకు ఒకసారి ఒక కాడ విన్నా. ఏంటంటే ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు కిరాణా షాప్కి వచ్చాడు. కిరాణా షాప్ అయినా ఈయన స్నేహితుడు ఏం చేస్తున్నాడు? అంత మాట్లాడుకుంటా కొన్ని పల్లీలు తీసుకొని గడికి ఒకటి నోట్ చేసుకున్నాడు. ఏం చేస్తాడు? గడికి ఒకటి నోట్ చేస్తాడు. వీడు మాట్లాడుకున్నాడు, వేస్తున్నాడు. వీడు గమనించాడు. వీడు గమనించి వాడు నోట్ చేసినప్పుడల్లా ఈ పల్లీలు తీసి ఒకటి పక్కన పెడతాడు. ఏం చేస్తాడు? నోట్ చేసుకున్నప్పుడల్లా ఒకటి పక్కన పెడతాడు. వీడు పోయే వరకు అది ఎంత అయినా 1/2 కిలో పల్లీలు అయితే నాలుగుగా ఏంటనే 1/2 కిలో పల్లీలు అయితే పోయేటప్పుడు 1/2 కిలో పల్లీలకు పైసలు కట్టుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? అర్థమవుతుందా? 1/2 కిలో పల్లీలకు డబ్బులు కట్టిపోవాలి అంటే అక్కడ ఏమైంది? కొంచెమే కదా ఆయన తీసుకున్నది. అవునా కదా? మాట వరుసకు కొంచెం ఒక్కొక్కటి తీసుకున్నాడు, అది మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అందుకే నేను దేవుడు అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అంటున్నాడు. ఏదో పాపం అనగా ఏంటిదో కాదు, వేరే ఏందో కాదు, ఏదో అనుకుంటాడు. కానీ కాదు, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన కట్టడలు, వీటిని ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో అది పాపమే. అందుకని ఇక్కడ ఏమని ఉంటుందంటే మిక్కిలి కొంచెంలో అంటే ఎక్కువ ఉన్న దాంట్లో నీకు వాడు స్నేహితుడే కావచ్చు, నీకు దగ్గర వాడే కావచ్చు, నీ బంధువే కావచ్చు, నువ్వు చేసే పనిలో ఉండవచ్చు, నువ్వు 10 ఏళ్ళ నుండి 20 ఏళ్ళ నుండి అక్కడ పనివాడివే కావచ్చు, పని చేస్తున్నావు కావచ్చు. కానీ ఆ పనిని చూసి, నీ నమ్మకాన్ని చూసి ఆ మిక్కిల్ నీకు అప్పయిపోతే ఆ మిక్కిల్లో కొంచెం నమ్మకం ఉండాలట. ఎక్కువ నమ్మకం అని కూడా అడగలేదు. ఆ కొంచెం అంటే అందుకే నేను అన్నా ఒక్కొక్కటి తీసుకోవడము
ఏమైంది? భారీ అయిపోయింది. అక్కడ దాని కింద ఇంకొక మాట ఉంటుంది, ఏమన్నంటే అది ఎందుకు మీకు చెప్పినానంటే, ఎక్కువ నమ్మకము మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు. అర్థమవుతుందా? మిక్కిలి అంటే ఎక్కువలో కొంచెంలో. వాడు ఏం చేస్తుండు? కొంచెమే ఒక్కొక్కటే తీసుకొని తిన్నాడు. ఒకటేసారి 10 తీసుకొని ఇట్లా ముక్కోలే ఏం చేయాలి? అర్థమవుతుంది కదా? ఆ కొంచెం తీసినప్పుడు అది ఏమైందంట? ఎక్కువ అయింది. అర్థమైందా? ఆ ఎక్కువ కాస్త ఎంత అయింది? పావు కిలో. అంటే చాలా మంది నిర్లక్ష్యం ద్వారా ఏముంటుందంటే, ఇంతకుముందు ఎట్లుండదంటే మన చర్చిలో 9 అయిందంటే నేనే లేట్గా వచ్చేది. ఏమొచ్చేది? నేనే లేట్గా వచ్చేది. మళ్ళీ వచ్చావు ముందు కనబడేది. ఎప్పుడు వచ్చా 9 అయినా కానీ ఎవరు కనబడేది? మళ్ళీ వచ్చావు కానీ ఎప్పుడైతే ఏం చేస్తుందంటే, అయ్యగారు ఎప్పుడు వస్తారో అని చూసుకుంటుంటుంది. అక్కడ ఏమంటుంది? ఈ మధ్యలో ఈ 2-3 వారాలు అవుతుంది అట్లనే చేస్తాను. అంతకుముందు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ ఇయ్యకముందు వచ్చి ఊడుస్తుంది, చర్చి ఊడ్చేది. ఎప్పుడైనా అరే అయ్యగారు వచ్చి అనేది నేనే షాక్ అయ్యి వచ్చి ఊడ్చి ఊడ్చి పెట్టేది. ఒక్కొక్కసారి మాఫ్ చేసేది. చెప్పుతున్నా కొంచెం ఏమన్నంటే, అంటే వేరే విధంగా అనుకోకమ్మా, దేవుడు నిన్ను దీవించుగాక. మిక్కిలి కొంచెం అన్యాయం అంటే కొంచెం అది జరగగానే అదేమైందంట, వాడికి స్నేహితుడికి ఏమైంది? భారీగా పెరిగిపోయింది, మూట పెరిగిపోయింది. కొంచెమే ఇప్పుడు ఏం చేస్తాంలే, ఇదేం చేస్తాంలే, ఇప్పుడు ఇదేమి అని కొంచెం ఏం చేస్తాడంటే సాతాను మనలో దూరుతున్నాడు. హల్లెలూయా. ఆ దూరి కొంచెం తప్పు చేస్తున్నాడంటే అది ఏమైతుందంట, చిరిగి పెద్దగా అయిపోయి అది ఏమైతుంది అంటే మనకి ఏమైతుంది? పాపానికి ప్రాయశ్చిత్తము మరణమే. చాలా మంది తెలియదు. హల్లెలూయా. అదే విధంగా కొంతమంది నమ్మకముగా, దేవునికి నమ్మకముగా ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎవరు బాధపడద్దు. ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం గ్రహించడామో అప్పుడు ఇంకా వాక్యంలో ఎదిగిపోతాం. హల్లెలూయా. అవునా కదా? ఒకసారి న్యాయాధిపతులు తీసుకున్నాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6 నుండి చూసుకున్నాం. ఏంటంటే ఇక్కడ ఇజ్రాయేలును దేవుడు ఏం చేస్తాడంటే 7 ఏళ్ళు వారిని మిద్యానీయులతో అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? మిద్యానీయులు. 6:6 నుండి చదవండి. 6:6 ఇజ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు చాలు ఏం చేసిందంట? 7 ఇక్కడ ఉంటది ఏమన్నదంటే 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు? మనకు ఒక నిమిషము ఆపద వస్తుంది, మనకు బాధ వస్తుంది, ఎరుకులు కలుగుతున్నాయి. ఏంటంటే నిజం చెప్తున్నా, మంచిగా వినండి. దేవుని మాట వినకపోవడమే. దేవుడు వాళ్ళని తీసుకొచ్చిండు, పాలు తేనె ప్రవహించి దేశంలో పెడతా అన్నాడు, పెట్టిండు, అన్ని విషయాలు పెట్టిండు. కానీ మళ్ళీ వినకపోయే వరకు దేవుని కోపం చేసిండు. ఇంకో 7 ఏళ్ళు దుష్టులకు అప్పచెప్పేసిండు. హల్లెలూయా. మంచిగా వినాలి. దుష్టులకు అప్పచెప్తే అక్కడ గిద్యోను ఒక్కడే నమ్మకమైన వాడు. ఎవరు? యెహోవా దృష్టికి 13లో ఉంటుంది చూడండి. అదే 6:13లో ఉంటుంది. చదవమ్మా. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా. ఆ మాట ఎందుకు వాడినంటే, గిద్యోనుకు ఒక మాట ఎందుకు వాడినంటే, ఆయన ఏం చేసిండు? దేవుడు అంటే తెలుసు, ఆయన దేవుని పనిలో ముందు ఉన్నాడు. కానీ ఇక్కడ శ్రమ కలిగినప్పుడు వెనక దాక్కున్నాడు. గిద్యోనీయులకు తాకుండా ఏం చేసిండు? దాక్కున్నాడు. దాంట్లో చదువుకుంటుంటే ఉంటుందంటే అప్పుడు యెహోవా దూత ఏం చెప్తుందంటే హెచ్చరిస్తుంది. ఇదే విధంగా ఏమని చేస్తుంది? పరాక్రమం గల బలాఢ్యుడా అని ఎప్పుడైతే యెహోవా దూత ఆయనను పలికిందో ఆయనలో నుండి మొదటి విశ్వాసము బయలుదేరింది. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే హెచ్చరించిందో అప్పుడు ఏం చేస్తారంటే మొదటి విశ్వాసము మన నుండి బయలుదేరాలి. అందుకని దేకరం ఏం చెప్తుందంటే మొదటి వారు కడపడి వారు మొదటి వారు అవుతారంటారు. దాని లేఖనంలో ఏంటంటే మొదట ఉన్నావు, మధ్యలో తప్పిపోతావు. బైబిలే చెప్తున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? మొదట ఉన్న విశ్వాసం నుండి నువ్వు తప్పిపోతావు. ఆ తప్పిపోయినప్పుడు మళ్ళీ మొదటికి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందంటే ఏమైంది?
మొదటి వారు కడపడి వారు ఏంటంటే మొదట ఉన్న విశ్వాసంలో నుండి కొంచెం వెళ్ళిపోగానే మళ్ళీ ఏం చేయాలి, వెంటనే ఏం చేయాలా, కడపడి నుండి మళ్ళీ మొదటికి రావాలా. అందుకనే గిద్యోను అక్కడ 13 చదువుకుంటే వెళ్ళమ్మా. గిద్యోను పిలవగానే గిద్యోను ఏమంటారు, ఆ గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించింది. మరి నువ్వేమో చెప్తున్నావు నాకు దేవుడు తోడై ఉన్నాడని చెప్తున్నావు. మరి దేవుడు తోడై ఉన్నాక మరి మిద్యోనీలకు మమ్మల్ని ఎందుకు అప్పయిపోయినావు, ఆ శోధనకి ఎందుకు అప్పయిపోయినావు, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ ఇరుకు ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? నేనేమంటున్నాడు, అడుగుతున్నాడు. హల్లెలూయా, అడుగుతున్నాడు. మిద్యోను ఏమంటున్నాడు, అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఆయన క్వశ్చన్ కలిగింది. ఆయన చాలా మందికి క్వశ్చన్ రాదు. ఎందుకంటే నేను దేవుడితో ఉంటాను, ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నా, నేను సమయానికి వెళుతున్నా, సమయాన్ని పాటిస్తున్నా, యేసు ప్రభువు నేను నమ్మకంగా జీవిస్తున్నా, కానీ నాకు శ్రమ ఎందుకు వచ్చింది? హల్లెలూయా. ఈ క్వశ్చన్ ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడే నువ్వు ఆయనకు నమ్మకంగా జీవించగలుగుతావు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ మనలో రావాలి కంపల్సరీ. క్వశ్చన్ వస్తేనే మనకు ఆన్సర్ దొరుకుతుంది, అవునా కదా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనలో ఉండాలి కంపల్సరీ. పరీక్షలు రాయాలంటే క్వశ్చన్స్ ఇస్తారు. ఏం చేస్తారు, విద్యార్థి క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్స్ రాయాలని చెప్తారు. ఆన్సర్స్ ఇచ్చి క్వశ్చన్స్ రాయాలని చెప్పారు కదా, క్వశ్చన్ ఇస్తారు. మనలో కూడా ఏం కావాలా, క్వశ్చన్ రావాలి. మరి ఏంటి ప్రభువా, ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానం దొరుకుతుంది. చూడండి మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఆపండి ఏం చేసిందంట. అయితే మా పితరులకు ఏం చెప్పిండు, మోషేతో ఏం చెప్పిండు, మోషేతో మాట్లాడి పాలు దేశాలు దేశంలో మిమ్మల్ని తీసుకొస్తా అని చెప్పిండా, చెప్పలేదా? చెప్పి తీసుకొచ్చినా తీసుకొచ్చినప్పుడు ఏం చేసిండు, మొదట విశ్వాసంగా వచ్చిండు, అక్కడ తప్పిపోయారు, మళ్ళీ అయింది, మళ్ళీ ఇక్కడ తప్పిపోయారు. తప్పిపోతే ఈయన ఏం చేస్తున్నాడంటే మొదటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిగా వినాలి. హల్లెలూయా. ఏం చేయాలా, నువ్వు మధ్యలో తప్పిపోయినప్పుడు నీ మొదట విశ్వాసంలో నువ్వు ఏ విధంగా దేవునికి అయితే నమ్మకముగా ఉన్నావో అదేం చేయాలి, మళ్ళీ దేవుడికి ఒకసారి గుర్తు చేయాలా. హల్లెలూయా. అంటే దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. మనం మర్చిపోతాం. ఎవరు మర్చిపోతాం? మనుషులు మర్చిపోతాం. కాబట్టి అది నీకు గుర్తున్నదా లేదా అని దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఒకసారి పరీక్షిస్తున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి బాధ పెడుతున్నాడు. హల్లెలూయా. బాధ పెడుతున్నా అంటే అప్పుడు మళ్ళీ ఏమన్నాడు అంటే యెహోవా అప్పుడు ఏమన్నాడు, మళ్ళీ చదువు. అంతటా యెహోవా ఏం తెచ్చుకోవాలంట, బలం. ఫస్ట్ ఏం వాడి, మరి బలాద్యుడా వాడు, పరాక్రమం గల బలాద్యుడా వాడు. ఇక్కడ రెండోసారి ఏం వాడుతున్నాడు, బలము తెచ్చుకొని. మంచిగా అర్థమవుతుందా? నమ్మకం అన్నది. అందుకని ఈరోజు ఎందుకు వాక్యం, నమ్మకం, బలము తెచ్చుకొని. ఫస్ట్ ఏమో నువ్వు బలవంతుడివి, నువ్వు ధైర్యవంతుడివి అని నిన్ను పొగిడి, మళ్ళీ రెండోసారి నువ్వు క్వశ్చన్ వేయగానే అప్పుడు ఏం చెప్పిండు, క్వశ్చన్ వేసిండు. ఈయన ఏం చేసిండు, మరి మా పితరులకు చెప్పినావు, ఆ మాట చెప్పినాక కూడా అక్కడ నువ్వు తీసుకొచ్చిన తర్వాత మనం విజ్ఞానంలోకి ఎందుకు అప్పచెప్పినావు అంటే మళ్ళీ నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు శ్రమ ఎందుకు కలిగించడం. అర్థమవుతుందని చెప్పేది, శ్రమ కలుగుతుంది. కలిగినప్పుడు ఆ శ్రమ ఎందుకు కలిగించిన అన్నప్పుడు ఆ శ్రమలలో మనం ఏం తెచ్చుకోవాలంటే మనము బలం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమల ద్వారానే ఆశీర్వాదం. హల్లెలూయా. శ్రమల ద్వారానే మనకు సంతోషము, శ్రమల ద్వారానే మనకు అభివృద్ధి. ఆ శ్రమ కలిగినప్పుడు మన విశ్వాసం ఏమైతుందంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. ఇంకా నీలో అభివృద్ధి చెందడానికి అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే హెచ్చరిస్తున్నాడు, బలము తెచ్చుకొని. ఏం తెచ్చుకొని, ఎంత బలహీనంగా పడి ఉన్నావో, నీకు బాధలు ఇరుకులు అన్ని వచ్చినాయి, అన్ని ఇబ్బందులు వచ్చినాయి, ప్రార్థన చేసే బలం లేదు, చర్చికి నడిచే ఓపిక లేదు, రావడానికి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టుకొని బలము తెచ్చుకొని ఖాళీగానైనా ఎంత దూరమైనా సరే నడుచుకుంటా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారట, మిద్యానీయులందరినీ
మళ్ళీ ఈయన చేతికి అప్పచెప్పిండు. అంటే శత్రు సమూహాన్ని ఏం చేసిండంటే నీ చేతికి అప్పగిస్తాడు. నీ రోగం తీసేస్తాడు, నీ బాధ తీసేస్తాడు. ఎప్పుడు తీసేస్తాడు? నీవు బలము తెచ్చుకొని ఆయన యుద్ధకు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎందుకు? అదే నమ్మకం. అప్పుడు ఆయన ఏం చేసిందంటే మళ్ళీ నమ్మకం కలిగింది. ఏమంటే బలము తెచ్చుకొని అని ఒక మాట, ఆ వర్డ్ ఎప్పుడైతే విడుదల చేసిండో అప్పుడు ఈయనకి ఏం చేసింది? మొదటి విశ్వాసం ఈయనలో నుండి లేచింది. హల్లెలూయా. ఏం చేసింది? మొదట పితరులను ఏ విధంగానైతే తీసుకొచ్చాడో, ఏ విధంగానైతే నడిపించిందో దేవుడు, ఆ విశ్వాసం ఏం చేసింది? మనకు లేచింది అనమాట. లేవగానే ఆయన ఏం చేసిందంటే చదవమేగా, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాడు. అతడు చిత్తము ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. హల్లెలూయా. మళ్ళీ తర్వాత బలం తెచ్చుకోగానే ఏం చేస్తున్నాడు? మరి ఏం చేయాలి? మరి నేను క్వశ్చన్. కొంతమందికి బలం చేసుకోవాలంటే చదువు విశ్వాసులకు ఏంటంటే చాలా మందికి తెలియదు ఏం చేయాలి. అవునా కదా? అర్థమవుతుందా? ఏం చేయాలంటే ఏం చేయాలంట? అక్కడ కింద ఉంటే తర్వాత చదువుకుంటే వెళ్ళండి. కుటుంబీకులు అందరూ కలిసి హల్లెలూయా ఏం చేయాలా? కుటుంబం అందరూ కలిసి ప్రార్థనలో నడవాలి. ఎక్కడ నడవాలా? ప్రార్థనలో నడవాలి. ఆ నడవాలి, ఆ నమ్మకము కలిగి ఉండాలి. ఏం చేయాలి? అందుకే నేను ఒక మాట అంటారు. ఏమంటే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుందంటే మోషే నమ్మకమైన వాడంట. గిద్యోను కూడా ఏం చేసిండు? నమ్మకం కలిగింది. ఆయనకు క్వశ్చన్ వేసిండు, ఆయనకు ఆన్సర్ దొరికింది. హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో జరుగుతున్న సమస్య ఏదైనా కానీ, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు కానీ అవి ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? దేవునికి వేయాల. మళ్ళీ ప్రభువా నీ క్వశ్చన్ వేసినప్పుడు నీ మొదటి విశ్వాసము అప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. లేకపోతే బయటికి రాదు. చాలా మందికి వస్తుంది అనుకుంటాడు కానీ రాదు. మొదటి విశ్వాసం అప్పుడు బయటికి రాగానే అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు అభివృద్ధి చెందగలుగుతావు. నీ శ్రమల యందు నీకు పట్టు దొరుకుతుంది. హల్లెలూయా. నీ ఆరోగ్యం నందు నీకు పట్టు దొరుకుతుంది. నీకందరూ అప్పుడు శత్రువులను ఏ విధంగా అయితే గిద్యోనుకు అప్పచెప్పిండో దేవుడు నీ శత్రువులందరినీ కూడా నీకు అప్పచెప్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే నువ్వు పడిపోయావు, పడిపోయి మళ్ళీ ఆయన యుద్ధకు లేచినప్పుడు. హల్లెలూయా. మొదటి నుండి వచ్చి పడిపోయావు, రెండవదిగా మళ్ళీ ఆయన లేచావు. అప్పుడు లేచిన. అందుకని మోషే కూడా ముందు ఏం చేసినట్టే మొదట 10 పలకలు ఆయన తెచ్చినప్పుడు ఆయన కోపం వచ్చి వాటిని ఏం చేసిండు? పలగొట్టిండు. పలగొట్టి రెండోసారి ఏం చేసిండు? మళ్ళీ తీసుకొచ్చిండు. ఆ మొదట పలకలు ఎప్పుడైతే పలగొట్టిండో అప్పుడు ఆయన ఏం చేసిండంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేదు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేసిండు? ఆ దేశానికి నీకు ప్రవేశం లేదు. అర్థమవుతుందా? కానీ ఆయన నమ్మకమైన వాడ. ఒక వాడు ఉంటే చూడండి, సంఖ్యాకాండము 12:7 నుండి చూడండి. ఎవరట? మోషే. ఎవరు ఏంటంట? ఎవరి ఇల్లంతా? దేవుని ఇల్లు. మంచిగా వింటున్నారా? 12:7 చదివినాము. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. 8 నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు. హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మోషే నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మకంగా ఉన్నాడు. తర్వాత ఏం చేసినట? ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు, దేవునితో ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన స్వరూపాన్ని కలిగిన వాడు. నీవు కూడా ఎప్పుడైతే మొదటి విశ్వాసాన్ని మళ్ళీ నువ్వు చేత పట్టుకుంటావో అప్పుడు నీలో ఏమొస్తుంది? దేవుని స్వరూపం నీలోకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు కదా నీకు వస్తుంది. అప్పుడు కదా నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు కదా నీకు విడుదల కలుగుతుంది. అవునా కదా? ఇంకా బాధ పట్టుకొని ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఇలానే ఉంటానా, ఇలానే నడుస్తానా అని నడవడం కాదు. ఇది ఎందుకు కలిగింది అని నీలో ఎప్పుడైతే భావన కలుగుతుందో అప్పుడు నీలో
మొదటి విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. హల్లెలూయా. గిద్యోను పశ్చాత్తాపపడాడు. హల్లెలూయా. ఆ పశ్చాత్తాప పడగానే ఆయనకి ఏమొచ్చింది? బలం వచ్చేసి మిద్యానులందరినీ అప్పచెప్పాడు. నీలో కూడా పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో, నీలో మొదటి విశ్వాసం ఎప్పుడైతే వస్తారో, నువ్వు ఏ స్థితి నుండి దేవుని యొక్కకు వచ్చావో ఆ స్థితిని, విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, అప్పుడు నువ్వు బలం తెచ్చుకొని నువ్వు నడుస్తూ ఉంటే నీ కంటే ముందు ఎవరు నడుస్తారు? యెహోవా నడుస్తాడు. యేసు ప్రభు నడిచి ఏం చేస్తాడంటే అన్నిటిని సమూలం చేసి నీకు ఏదైతే విరోధంగా ఉన్నదో అది నీ చేతికి అప్పచెప్తాడు. హల్లెలూయా. నీ ఆరోగ్యం నీకు విరోధంగా ఉన్నది, నీ ఆరోగ్యాన్ని నీ చేతిలో పెడతాడు. దాన్ని తీసేసి ఏం చేస్తాడు? మంచి ఆరోగ్యం ఇస్తాడు. మంచి ఆరోగ్యం ఇచ్చినట్టే మనకు అప్పచెప్పినట్టే కదా, అవునా కదా? మనలో ఎప్పుడు చూడు ఎవరో ఒకరు తిడుతూనే ఉన్నాడు. మనం మంచిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తాడు? వాళ్ళు నోరు మూస్తాడు. హల్లెలూయా. నోరు మూసి వాళ్ళు కూడా మనకు అప్పచెప్తాడు. హల్లెలూయా. అదే విధంగా దావీదు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇలా కొద్ది మందిని చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు, కానీ బైబిల్లో నేను చూపించలేను. కానీ ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆలస్యంగా రావడం వల్ల నేనైతే ఒక టైంను మారను. గుర్తుపెట్టుకొని నా టైం ఏంటంటే 10 నుండి 12 వరకే. 12 అయిన తర్వాత ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ నడిపించండి, ముగిస్తా. ఎందుకంటే దేవుడు నాకు నిర్ణయించిన టైం. కాకపోతే ఇంకా ముందు పెట్టు, 9 గంటలకు పెట్టు, కానీ 12 తర్వాత ఇచ్చిండు. ఎందుకంటే నేను ఇంకొకటి సేవ కూడా స్టార్ట్ చేయబోతున్నాం కనుక సమయానుకూలంగా నడుచుకుందాం. ఇంకోటి రెండో ఆరాధన కూడా ఉంటుంది వేరే కాదు, కనుక సమయానుకూలంగా నడుచుకోవాలి. దానికి చెప్తా. దానియేలు ఉన్నాడు, పౌలు ఉన్నాడు. పౌలును ఒకసారి గుర్తు చేసుకున్నాం. తీసుకోండి అపోస్తలుల కార్యం 20 అధ్యాయం చూడండి. చాలా మంది ఉన్నారు అలా నమ్మకంగా ఉన్నవాళ్ళు, కానీ నేను అందరినీ చూపించట్లేదు. కానీ ఒక్కసారి పౌలును చూసుకున్నాం. 20 అపోస్తలుల కార్యం 20 చూడండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగం కాను ఇంటికను తెలియజేయచ్చు, బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమని యూదులకును గ్రీకు దేశస్తులకు ఏసాకు సాక్ష్యం ఇస్తున్నానో ఇదంతయు నీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? నమ్మకంగా ఏ విధంగానైతే ఉండాలని యూదులకు, అప్పుడు గ్రీకులకు, అన్యులకు, యేసు ప్రభుతో నడుచుకున్న ఇజ్రాయేలుకు, వీళ్ళందరికీ ఏ విధంగా ఉండాలని మళ్ళీ నేర్పిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మళ్ళీ నేర్పిస్తున్నాడు. అప్పుడు అపోస్తులు మంచి బోధయాలు ఏం చేసిన, మంచి కట్టడ కట్టి వాళ్ళు 11 మంది, 12 మంది కాదు, 11 మంది. ఒకరు తప్పిపోయింది, యూదా ఇస్తాడు. 11 అందరూ 12 మంది అని చెప్తాడు. కానీ వాళ్ళకి తెలియదు బైబిల్ ఏం చదువుతున్నారో ఏమో నాకు అర్థం కాదు. 12 మంది కాదు, 11 మంది. 12 మంది దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరు పిలిచిండు, 12 మందిని పిలిచిండు దేవుడు. కానీ దాంట్లో ఏర్పరచుకున్న గుంపుల నుండి ఒకరు తప్పిపోయింది. 11 మంది ఉన్నారు. ఆ 11 మంది ఏ కట్టడైతే కట్టిన్నారో, ఆ పురాతనమైన ఏ కట్టడైతే ఉన్నదో ఆ కట్టడను ఏం చేస్తున్నాడంటే ఈయన పౌలు గారు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఆ యూదులకు ఎవరికైతే ఏదైతే చెప్పినారో ఆ దాని మీదనే మీరు నిలబడాలి. ఎవరు నిలబడాలా? మనం నిలబడాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం అంట? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. ఉంచుతున్నారా చాలా మంది విశ్వాసము? ఎవ్వరు ఉంచట్లేదు. ఇక ఎప్పుడైతే కొంతమంది బాగుపడ్డారనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మర్చిపోతారు. ఇలా చాలా మంది ఉన్నారు నా దగ్గర బాగుపడి మర్చిపోయింది. నేను చెప్తాను, ఏళ్ళ మీద మనం లెక్క పెట్టకూడదు. అంతమంది ఉన్నారు. యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు చాలా మంది మర్చిపోయారు. కొంతమంది అయితే కృతజ్ఞత పోతే ఈ కుర్చీలు వేసిపోయారు. హల్లెలూయా. దేవుడు వాళ్ళని దీవించును కాక. 14 ఏళ్ళ నుండి గర్భవాళ్ళని తెస్తే కుర్చీలు వేసిపోయారు. హల్లెలూయా. అందుకని ఏం చేస్తున్నామంటే ఏం చేయాలన్నా మొదటి విశ్వాసాన్ని మనం చేతపుచ్చుకొని ఆయనకు నమ్మకంగా జీవించాలి. ఏదన్నా మొదట మనం రక్షింపబడినప్పుడు అందరూ నమ్మకంగా ఉంటారు. కానీ వెళ్తున్నాడు ఏం చేస్తారు? నాకు అన్నీ తెలుసులే, నిర్లక్ష్య ధోరణి. ఏంటంట? నిర్లక్ష్య ధోరణి మనలో కలుగుతున్నాడు. కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే పౌలు మళ్ళీ అది ఏం చేస్తున్నాడు? మొదటి విశ్వాసాన్ని చేతపుచ్చుకోవాలని అదే బోధిస్తున్నాడు. అందుకని అదే విధంగా ఏంటంటే తిమోతిని కూడా పంపిస్తాడు. ఎవరు చేస్తాడు? పౌలు నమ్మకంగా ఉన్నాడు,
తర్వాత తిమోతి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నాం ఒకసారి. పౌలు ఏం చేస్తున్నాడంటే పౌలు చెప్పి మళ్ళీ తిమోతిని పంపిస్తున్నాడు. ఆ ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని ఎవరితో పంపినట? మన యుద్ధం పంపించాడు. ఎందు నిమిత్తము తామోస్ పాస్టర్ వాళ్ళ కుమారుడైన నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు పంపించాడు? అపోస్తల పునాదులు దాటబడడానికి. నిజంగా దేవుడి వాక్యం నాకు ఈ రోజు ఉదయం 7 గంటలకు బయలుపరిచింది. హల్లెలూయా. ఎన్ని గంటలకు? నేను నైట్ ఎగ్జాక్ట్లీ తమిళనాడులో నిన్న బయలుదేరినా. నేను బయలుదేరినప్పుడు ఫోన్ చేసింది మీరేనా? ఫోన్ చేశారు వస్తున్నారు అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ కర్నూలుకి వచ్చిన. కర్నూలులో పక్కకు ఆపుకొని అక్కడ వాళ్ళకి ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఏం చేసిన? చర్చికి అందాల. ఏం చేయాలి? చర్చికి అందాల. 700 కిలోమీటర్లు కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా ఒక్క భోజనానికి మాత్రం ఆపినాము. ఎందుకంటే మన చర్చికి అందలేము. అయినా రాత్రి 12 అయింది. ఎంతైంది? రాత్రి 12 అయింది. అంటే నాకు ఆ భారం కలిగింది. ఎందుకంటే తామస్ పాస్టర్ నాకు ఆయన కుమారుడైన నా మీద ఏం చేసిండు? నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని నేను ఏం చేసుకోవాలా? కొంచెంలో అభివృద్ధి చేసుకోవాలి. అందుకే ఇప్పుడు లూకా సువార్తలో నేను ఏం చెప్పినా ఇదొకసారి చదివిన లూకాకి వెళ్దాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడవు నమ్మకమైన నా కుమారుడవు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధానమును అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను బోధించు విధానము మీరు జ్ఞాపకము చేసుకును. హల్లెలూయా. ఏంటంట? ప్రతి స్థలంలో ఎక్కడైనా సంఘములో బోధించు. నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తున్నా? హల్లెలూయా. బోధించు విషయాలను ఏం చేసుకోవాలట? జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? అందరూ పిలువబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరిని పిలిచిన దేవుడు అందరినీ పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆ పిలుపు నుండి ఏర్పరచబడిన గుంపులు ఉండకుండా యూదా తప్పిపోయినట్టుగా అందరూ ఏం చేస్తున్నారు? తప్పిపోతున్నారు. హల్లెలూయా. అందరూ తప్పిపోతున్నారు. అందుకనే ఏమంటున్నాడంటే గిద్యోను మొదటి విశ్వాసాన్ని గుర్తు చేసుకొని అప్పుడు మాకు తీసుకొచ్చినావు కదా, నాకు వచ్చేస్తున్నాడు, అప్పుడు కాపాడినావు కదా, ఇప్పుడు కూడా నువ్వు కాపాడతావా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. అప్పుడు కాపాడినావు, ఇప్పుడు ఎందుకు కాపాడలేవు? అర్థమవుతుందా? ఒక కుమారుడు తండ్రిని ఏమని అడుగుతాడు అంటే అప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు ఇద్దరు? ఎందుకు? ఆయన తండ్రే, ఆయన కుమారుడే కనుక ఏం చేయాలా? ఖచ్చితంగా అడగాలి. మనం కూడా నా మొదటి విశ్వాసం అక్కడ నన్ను రక్షించడం అన్ని చేసినావు, ఇప్పుడు నాకు ఈ బాధ లేని, నాకు ఈ ఇరుకు లేని, నాకు ఇబ్బంది లేని అని నువ్వు ఎప్పుడైతే ఆయన అడుగుతావో అప్పుడు ఆయన ఒకటే మాట చెప్తాడు, బలము తెచ్చుకొని. ఏం చేయాలా? బలము తెచ్చుకొని ఏం చేయాలంట? నడవాలి. అందుకనే లూకాల ఒకసారి లూకాలకు వెళ్దాం. అందుకని మనం మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండవలను. హల్లెలూయా. అంటే అంతా తెలుసు నీకు దేవుని గురించి, మొత్తం ఆయన గురించి తెలుసు. నువ్వు రక్షింపబడవు. నువ్వు ఒక 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 3 నెలలే కావచ్చు, కానీ ప్రభు గురించి తెలిస్తేనే కదా నువ్వు రక్షింపబడతావు. ఆ రక్షింపబడతావు. మిక్కిలిగా ఆయన గురించి తెలుసు, కానీ కొంచెంలో నమ్మకంగా ఉండలేవు. హల్లెలూయా. ఏం చేస్తారు? కొంచెంలో నమ్మకం ఉండలేవు కనుక ఆ కొంచెంలో నమ్మకం ఉండాలి. హల్లెలూయా. అందుకని ఏం చేస్తారంటే ఒక ధనావతి ఏమంటారు, తలాంతుల విషయం ఉంటుంది. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 4, 3, 2, 1 ఇలా తలాంతులు ఇచ్చినాయి కదా. ఇస్తే వాళ్ళు ఏం చేసిండు? దాని కొంతమంది ఏం చేసిండు? డబల్ చేసుకున్నారు, అభివృద్ధి చేసుకున్నాడు. ఒకడు మాత్రం ఏం చేసిండు? ఈయన గురించి తెలుసు, ఏం చేసిండంటే భూమిలో పాతి పెట్టుకున్నాడు. అంటే వాడు నమ్మకంగా లేడు అన్నమాట. హల్లెలూయా. అంటే వీడికి తెలుసు యజమాని ఎలాంటి వాడు తెలుసు, శిక్షించేవాడని తెలుసు, అన్ని తెలుసు. యజమాని గురించి తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? యజమానికి నమ్మకంగా లేడు. హల్లెలూయా. నీవు కూడా అన్ని తెలిసి ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా? నీకు సమస్య రాగానే ఆయన బాధ పెడుతున్నావా? లేదు నీకు సమస్య ఎందుకు వచ్చిందని ఆయన క్వశ్చన్ వేస్తున్నావా? హల్లెలూయా. నేను ఈరోజు అదే చెప్తున్నా, నీ నమ్మకం ఏమిటి? నువ్వు ఆయన క్వశ్చన్ వేస్తున్నావా? క్వశ్చన్ అయ్యి నీకు ఆన్సర్ దొరుకుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. ఈ రోజే నీకు సమయం కలిగింది కనుక నీకు ఏ బాధ ఉన్నా కానీ, ఏ ఇరుకులు ఉన్నా కానీ ఆయన అడుగు, ప్రభువా నా మొదటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకో. ఏం చేయాలంట? జ్ఞాపకం
చేసుకో. పౌలు ఏదైతే బోధించిండో అదే ఆయన కుమారుడు తిమోతిని పంపించాడు. తిమోతి కూడా అదే బోధిస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తలుల బోధ ఏదైతే చెప్పినాడో అదే బోధిస్తున్నాడు. ఇక్కడ గిద్యోను కూడా ఏం చేసిండంటే, ఏం చేసిండు, మా పితరులకు మోషేకి చెప్పి ఏమైతే చెప్పి నువ్వు తీసుకొచ్చినావో అది ఏందని ఏం చేస్తున్నాడంట, జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు ఆయనలో నమ్మకంగా ఉండగలుగుతావు. అప్పుడే నీకు నమ్మకం ఉన్నట్టు. లేకపోతే దేవుని ఎదుట నమ్మకం లేవు, నువ్వు మంచి దాసుడు కాదు. భలే నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. హల్లెలూయా. భలే నమ్మకమైన దాసిరా అనిపించుకోవాలి. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏం చేయాలి, మన మొదటి విశ్వాసాన్ని చేత ముచ్చుకొని నడవాలి. హల్లెలూయా. మొదటి నుండి మధ్యలో తప్పిపోయాము, ఇప్పుడు ఏం చేసినామో కడపడి వారమై మళ్ళీ మొదటికి వచ్చి మొదటి విశ్వాసాన్ని చేత ముచ్చుకొని ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు అన్నీ నీ చేతికి అప్పచెప్పబడతాయి. హల్లెలూయా. ఎప్పుడు అప్పచెప్తాయి? నీ మొదటి విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు చేత ముచ్చుకుంటావో అప్పుడు నీ చేతికి నీ ఆరోగ్యం, నీ సమస్య, నీ అప్పుల వల్ల, నీ ఇరుకుల వల్ల, నీ ఇబ్బందులు, నీ కుటుంబ సమస్యలు కానీ ఏదున్నా కానీ అవన్నీ నీ చేతికి అప్పచెప్పబడతాయి. అప్పుడు నువ్వు కమాండ్. హల్లెలూయా. ఏం చేసిందంట, ఎప్పుడైతే గిద్యోను ఈ మాట అడిగిందో అప్పుడు ఏం చేసిందంటే, గిద్యోనుకు ఏం చేసిండు, మిద్యాను మొత్తము ఆయన చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చేసిండు, మొదటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మధ్యలో అంటే తప్పిపోయినానంటే కదా, అవునా కదా, అంటే మధ్యలో నాకు అన్ని తెలుసులే అంత నడిపించుడు దేవుడు. నాకు తెలియదు, అరణ్యంలో అన్ని ఏది కావాలంటే అది ఇచ్చిండు, నడిపించుడు, తీసుకొచ్చిండు, మాకు పాలు ఇచ్చిండు. ఏం చెప్తాడు, నిర్లక్ష్యం. అన్నీ ఉన్నాయి అనుకో, ఏం చెప్తారు, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కనుక అందుకని దేవుడు ఏం చేసిండు, శత్రు సమూహానికి మనకు 7 ఏళ్ళు చెప్పాడు. హల్లెలూయా. ఆ నిర్లక్ష్యం వల్లనే మనకు సమస్యలు వస్తున్నాయి. హల్లెలూయా. ఏం చేస్తున్నాయి, ఎప్పుడైతే మనలో నిర్లక్ష్యం కలుగుతుందో అప్పుడే సమస్యలు వస్తున్నాయి. కనుక ఆ నిర్లక్ష్యం ఎక్కడ కలిగిందంటే దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మనకు వచ్చినాయి, ఈ సమస్య ఎందుకు వచ్చింది ప్రభువా అని మనం అప్పుడు అడిగినప్పుడు అది నిర్లక్ష్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మొదటి విశ్వాసాన్ని చేత ఒప్పుకొని ఆయన ఎదుట ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు అన్నీ నీ చేతికి మళ్ళీ అప్పచెప్పబడతాయి. కనుక మనందరం ప్రార్థించుకున్నాం ఒక్కసారి, ప్రభువా నా మొదటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను అప్పుడు ఏ విధంగా ఉంటినో, అప్పుడు ఏ విధంగా నీతో నడుచుకుంటున్నావు, నేను ఏ విధంగా నన్ను తీసుకొచ్చావో, ఏ విధంగా రక్షణలోకి తెచ్చావో అది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ప్రతిదీ నీ చేతికి అప్పచెప్పబడుతుంది. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఇప్పుడు నీ చేతికి అప్పచెప్పాలంటే నీ దగ్గరనే ఉంది. హల్లెలూయా. కీ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరనే ఉంది, ఎవరి దగ్గర లేదు. తాళం తీయాలన్నా వద్ద అన్నది, ఆ గృహంలోకి యేసు దగ్గరికి వెళ్ళాలన్నా వద్ద అన్నది నీ దగ్గరనే ఉంది. కనుక ఏం చేయాలంటే ఇప్పుడు మన